హిందూ ధర్మాన్ని కూడా కించపరచడం జరిగింది. అందులో మాట్లాడుతూ గంగలో మునిగితే వచ్చే లాభం ఏంది అని చెప్పి గంగాదేవిని కించడం జరిగింది. గోదావరి పుష్కరాలు ఇప్పుడు రాబోతున్నాయి. గోదావరి పుష్కరాలను నిర్వహించుకుంటే వచ్చేదేముంది, ఒరిగేదేముంది అని చెప్పి గోదావరి పుష్కరాలను అవమానించడం జరిగింది. అంతేకాక ఈ రోజు ప్రాణులు అలమటించిపోతుంటే గోశాలలు పెట్టి సకల దేవతలు నిలయమైనటువంటి గోమాతను ఈ రోజు కాపాడుతుంటే ఆ గోశాలలు ఎందుకొరకు నిర్వహిస్తున్నారు? ఆ యొక్క ఆవులను జీవులను కాపాడడం వల్ల వచ్చే లాభం ఏంటి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కేవలం హిందువులు బ్రాహ్మణులు హిందూ ధర్మాన్ని మాత్రమే కాకుండా మన జాతి పితగా పిలుచుకునేటటువంటి మహాత్మా గాంధీ విషయంలో కూడా ఆయన కించపరుస్తూ మాట్లాడడం నిజంగా ఒక భారతీయుడిగా చాలా బాధపడుతున్నాం మేమందరము కూడా. గాంధీ గురించి ఆయన చదవలేదని చెప్పాడు. నెహ్రూ గురించి ఆయన కూడా నిరక్షరాస్యుడు, పెద్దగా చదువుకోలేదని చెప్పాడు. అంతేకాదు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని కూడా దద్దమ్మ అని అన్నాడు. అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ను కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఇక్కడ నువ్వు రాజ్యాంగాన్ని విమర్శించినావు, దేశ రాష్ట్ర అధిపతులను విమర్శించినావు, బ్రాహ్మణులను విమర్శించినావు, హిందూ ధర్మాన్ని విమర్శించినావు, హిందూ ధర్మ చిహ్నాలను విమర్శించినావు. ఈ రకంగా విమర్శించేటటువంటి హక్కు నీకెవరిచ్చారు? రాజ్యాంగంలో మనకు పేర్కొన్నారు. సర్వమత సమభావన అనేటటువంటిది రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది. సర్వమతం ఉన్నప్పుడు అన్ని మతాలు ఇందులో వస్తాయి. ఈ రోజు నువ్వు బౌద్ధ మతం గురించి మాట్లాడుతున్నావు, మేము తప్పు పట్టట్లేదు. నీ మతం గురించి నువ్వు చెప్పుకో, కానీ ఇతర మతాలను ఇతర ధర్మాలను కించపరిచేటటువంటి అధికారము ఏ రాజ్యాంగం నీకు ఇవ్వలేదు. కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా దేశాన్ని ధర్మాన్ని దేశ రాష్ట్ర అధిపతులను బ్రాహ్మణులు హిందువులను హిందూ చిహ్నాలను నీవు అగౌరవపరిచినందుకు గాను మనోభావాలు దెబ్బతీసినందుకు గాను బేషరతుగా నీవు క్షమాపణలు చెప్పాలి. లేనిచో బ్రాహ్మణులం అందరం కూడా ఐక్యంగా ఉండి జిల్లా మొత్తంలో కూడా దేవాలయాలను నిరవధికంగా బంద్ చేస్తాం, దేవాలయాలను మూసివేస్తాం, పూజలు ధూపదీప నైవేద్యాలను ఆపివేస్తామని చెప్పి మేము జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం.